ప్రస్తుతం పురంధేశ్వరి కొనసాగుతున్నారు. అయితే పురంధేశ్వరిని మారుస్తారు అనేది ఒక ప్రచారం. అదే నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలోకి పురంధేశ్వరిని తీసుకోబోతున్నారా అనేది కూడా కీలకమైన చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు అంటే త్వరలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగబోతున్నాయి. జాతీయ కార్యవర్గంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షులను అయితే మార్చబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పురంధేశ్వరి ఉన్నారు కాబట్టి అధ్యక్షురాలిగా ఆమె ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీజేపీ కూటమి కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనంగా విజయం సాధించారు కాబట్టి అంతకుముందు ప్రభుత్వంపై వెన్నుచూపని పోరాటం చేసిన పురంధేశ్వరి బీజేపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజం అయితే తీసుకొచ్చారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు అలాగే 3 పార్లమెంట్ సీట్లను అయితే గెలుచుకున్నారు. పోటీ చేసిన స్థానాల్లో 2 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే బీజేపీ ఓటమి పాలైంది. ఇక ఎన్నికలు అయిన తర్వాత పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు వస్తుంది అని భావించారు. కానీ అనూహ్యంగా నరసాపురం ఎంపీ